వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. పామూరు రత్నమ్మ రెడ్డి మల్లేశ్వరి ఏ విధంగా పరిపాలించారో ప్రతి ఒక్కటి కల్తీ, మద్యం కల్తీ, జే బ్రాండ్. ఆ మద్యం తాగినటువంటి వాళ్ళు ఈరోజు హాస్పిటల్ పాలైపోయి చాలామంది చనిపోయారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు అలాంటి పరిస్థితులు లేవు. ఏవైతే కంపెనీలు ఉన్నాయో స్వచ్ఛమైనటువంటి మందు అమ్ముతున్నారో, ఎలాంటి జబ్బులు లేవు. గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలు ఆయన స్వార్థం కోసం ఆయన తాడేపల్లి ఇంటికి చేరే విధంగా ఆ జేబ్రాలు అమ్మించి కొన్ని వేల కోట్లు సంపాదించాడు. అట్లాంటి ఉద్దేశాలు మా ముఖ్యమంత్రికి లేవు. దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఏదేదో మాట్లాడుతున్నారు. అదేవిధంగా లడ్డు కల్తీ స్పష్టంగా చెప్పారు, ఇది అసలు సిసలైన నెయ్యి కాదు, ఫలాందని చెప్పలా, కల్తీ ఉంది అని కాకు కూడా ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు. మరి దాన్ని కప్పుచ్చేదాని కోసం మన హెరిటేజ్ని తీసుకొచ్చారు. హెరిటేజ్లో ఎలాంటి అవకతవకలు లేవు. ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఒక చిన్న రిమార్క్ లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. మన ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తా ఉంటాడు, తప్పు చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఆయన దాని గురించి కూడా పట్టించుకోరు. అది ఎప్పటి నుంచో చేసుకుంటున్నారు. దాన్ని చూసుకునేవాడు మేనేజర్లు ఎవరో ఉన్నారు, అది వాళ్ళే చూసుకుంటారు. ఈ రోజుకి హెరిటేజ్ మీద ఎలాంటి రిమార్కులు లేవు. ఇవి ఈ లడ్డుల గురించి చెప్పినప్పుడు దాన్ని కావాలని చెప్పేసి హెరిటేజ్లో కలిసి చెప్తున్నారు. ప్రజలు చెప్పాలి, ప్రజల వైపు నుంచి రావాలి. నీది ప్రజల నుంచి వచ్చింది. అయ్యా ఆ రోజు టేస్ట్ వేరు, ఈరోజు టేస్ట్ వేరు, ఈరోజు లడ్డు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని మీరు తెలుసుకోండి. మరి చాలామంది కూడా దాని మీద ఉన్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ చేసేవాళ్ళు కూడా క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మీరు తప్పు చేసి దొంగే దొంగనట్టుంది, కానీ ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా రాష్ట్రం ఉండింది, ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఈ విధంగా ఈరోజు పేదవాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే ఎక్కడెక్కడో హాస్పిటల్లో చూపించుకొని అప్పులు పాలైతే ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రతి ఒక్క పేదవాడికి ముఖ్యమంత్రి నిధి నుంచి మరి లక్షలుగా ఇస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా చూశారు, 41 చెక్కు 30 లక్షలు ఈరోజు ఇచ్చాం. మళ్ళీ 10 రోజుల తర్వాత కూడా ఇవ్వబోతున్నాం. ఈ విధంగా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రతి నియోజకవర్గానికి ఆయన నిధి నుంచి సహాయం చేస్తున్నారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ గ్రామంలో ఎంత ఇచ్చాడు, ఏ ఎమ్మెల్యేకి ఇచ్చాడు ఒకసారి చెప్పాలి. ఒక వేదిక మీదకి వస్తే మాట్లాడతాం. వాళ్ళు ఏదో మీడియాలతో మాట్లాడి దానుకోవడం కాదు, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసేసి జగన్మోహన్ రెడ్డిని కవర్ చేయాలంటే అది ప్రజలకు కూడా తెలుసు. ఏ విధంగా అన్నింటిలో కల్తీ జరిగింది, ఏ విధంగా అవకతవకలు జరిగాయి. మరి ఆయన అన్ని వేల కోట్లు 100 కోట్లు ఆయన అప్పు చేశాడు. ఎక్కడైనా రోడ్లు వేసాడా, డెవలప్మెంట్ ఉండిందా, ప్రజలు చూశారు. మరి ఆయన తప్పు పెట్టిపోయాడు. మరి డెవలప్మెంట్ ఉంటే మరి పలానా దగ్గర రోడ్డు వేసాడు చేశాడు అనుకోవాలా. ఎక్కడ కట్టడం బట్టేసిన దాఖలాలు కూడా లేవు. ఈరోజు ఎక్కడ చూసినా అంత గుంతల మయమైపోయినాయి. ఈరోజు గూడూరు నుంచి వస్తే వెంకటగిరికి వచ్చేదానికి కూడా ప్రజలు రాలేక వేరే రూట్లంతా వస్తూ ఉన్నారు. వస్తే ఆ బండి చేరుతుందా అని కూడా లేదు, అంతంత గుంటలు ఉన్నాయి. అలాంటి రోడ్లు ఇప్పుడు మళ్ళా సెట్ చేయాలంటే మన దగ్గర రాష్ట్రంలో డబ్బులు లేకపోయినా మన ముఖ్యమంత్రి కష్టపడి కేంద్రం నుంచి కేంద్ర సహాయ సహకారాలు తీసుకొని అన్ని రోడ్లు వేయాలనే ప్లాన్తో ఉన్నాం. మరి గతంలో చేసి ఉండొచ్చు కదా.
ఈ రోడ్లు ఆ రోజు పట్ట గుర్తులే ఇవి. ఆ రోజు ఎందుకు రోడ్లు చేయలేదు? ఎక్కడ ఒక రోడ్డు చేయలేదు. ఇటు ఈ రోడ్డు కానీ అటు సైదాపురం పోతే సైదాపురం నుంచి మన పొదలకూరు రోడ్డు బ్యాగపూడికి ఆడ కూడా ప్రజలు పోలేకపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈరోజు ఇంత కష్టకాలంలో ముఖ్యమంత్రి నిధులు ఇచ్చి చేయించే కార్యక్రమం ఉన్నారు. ఎందుకైనా అనుభవం కావాలి. ఏమి లేకుండా ముఖ్యమంత్రి అయిపోయి ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పెట్టాడు కానీ ఆయన ఇక్కడ ఏం సుఖపెట్టింది ఏమి లేదని చెప్పి కూడా తెలియజేస్తాం.